హాయ్ అందరికీ. ఈరోజు నేను అల్లం నిలువ పచ్చడి చేయాలని అనుకుంటున్నానండి. అల్లంతో నిలువ పచ్చడి ఇది మామూలుగా అన్నంలో కలుపుకుంటానికి బాగుంటుంది. అలాగే ఇడ్లీలు, దోశలు, మిగతా ఇన్నిట్లోకి పొంగల్, కిచిడి అలాంటి వాటిలోకి నంచుకోవడానికి బాగుంటుంది. ఇడ్లీకి సడన్గా మనకి ఇడ్లీ చట్నీ చేసుకోవడానికి అవ్వకపోతే కనుక ఈ అల్లం చట్నీలో కొద్దిగా వాటర్ కలుపుకొని కొంచెం లూజ్గా చేసి చట్నీలాగా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుని తింటే. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అల్లం ఒక పావు కేజీ కావాలి, అలాగే ఎండుమిర్చి పావు కేజీ కావాలి, బెల్లం 800 గ్రామ్స్ కావాలి, అలాగే మనకి చింతపండు అయితే ఒక హాఫ్ కేజీ కావాలి. ఇట్లా సామాన్లు కావాల్సి ఉంటాయి. తర్వాత పోపు సామాన్లు కావాల్సి ఉంటాయి. ఈ వీడియో అంతా చూస్తే మీకు అర్థమవుతుంది. అన్ని లెక్కలు రాసి పెట్టుంచాను కరెక్ట్గా, మీరు చూసుకోండి. అల్లం శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం మిక్సీలో వేసుకోవాలి. ఇంతకుముందు కారం తయారు చేసినప్పుడు నేను కడిగి ఎండపోసాను కదా, ఇప్పుడు ఎండలేదు కాబట్టి మిరపకాయలన్నీ తడిబట్టతో తుడుచుకున్నాను. తడిబట్టతో తుడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే మిరపకాయల మీద ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ కూడా మనం సాధ్యమైనంత వరకు తీయగలుగుతాం. మొత్తం తీయగలుగుతామో లేదో తెలియదు, కానీ ఎంతో కొంత మంచి జరుగుతుంది కదా, అందుకని అట్లా తడిబట్టతో తుడిచాను బాగా శుభ్రంగా. ఇవే ముందు ప్రిపరేషన్ పనులు అన్నమాట. చింతపండు తీసుకోవడం, అల్లం చెక్కు తీసుకోవడం, మిరపకాయలు ఇట్లా తుడుచుకోవడం, ఇట్లాంటి పనులన్నీ ఉంటాయి అన్నమాట. పావు కేజీ ఎండుమిరపకాయలకి కొద్దిగా మిర్చి ఉంచేసాను, ఒక 50 గ్రామ్స్ వరకు మిర్చి ఉంచేసాను. ఎందుకంటే లాస్ట్ టైం 250 గ్రామ్స్ అయితే మా మనవలు కారం అన్నారు ఎక్కువ, అందుకని కొంచెం కారం తగ్గిద్దామని చెప్పి 200 గ్రామ్స్ దాకా వేసాను. మనకి కారంగా కావాలి అనుకుంటే ఆ 50 గ్రామ్స్ కూడా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొంచెం నూనె వేసి, పప్పు నూనె వేసి మిరపకాయలు అలా వేపుకోవాలి లైట్గా. మరీ ఎర్రగా వేపక్కర్లేదు, ఎర్రగా వేపితే పచ్చడి నల్లగా వచ్చేస్తుంది. అందుకని లైట్గా వేపుకొని కొంచెం రంగు మారుతాయి, రంగు మారే వరకు కొద్దిగా వేపుకొని చల్లారి పెట్టుకోవాలన్నమాట. చల్లారి పెట్టుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. దీనికి నేనేంటంటే గ్రైండర్ ఉంటుంది కదా, పప్పు రుబ్బే గ్రైండర్, అది కూడా వాడతాను దీనికి. అల్లం గ్రైండ్ చేస్తాను చూడండి, అల్లం మిక్సీలో గ్రైండ్ చేశాను. తర్వాత బెల్లం చితకొట్టుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా. నా అదృష్టం కొద్దీ బెల్లం చాలా మెత్తగా స్మూత్గా ఉంది. ఇది ఏం బెల్లమో కానీ నేను ఇక్కడ నర్సీపట్నం దగ్గర ఎక్కడ కొన్నాను ఈ బెల్లం. కనుక అక్కడ బెల్లం ఆడతారు కదా, వాళ్ళ దగ్గర కొన్నాను అన్నమాట. చాలా మెత్తగా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. బెల్లం బట్టీల దగ్గర బెల్లం శుభ్రంగా అలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకుని కొంచెం కొట్టుకున్నాను కవర్లో వేసి. అట్లా ఇది 900 గ్రామ్స్ వచ్చింది. కేజీ అని ఇచ్చాడు కానీ 900 గ్రామ్సే ఉంది. అందుకని తూసి నాకు 800 గ్రామ్సే కావాలి అంటే 100 గ్రాములు ఇదిగో ఇంత మొక్క తీసి పక్కన పెట్టుకోండి అని చెప్పాడు. ఇంకా చింతపండు అంతా ఉట్లవి లేకుండా, గింజలు లేకుండా శుభ్రంగా ఏరుకోవాలి. ఇదే పెద్ద పని, చాలా పెద్ద పని. ఎంత స్పీడ్గా చేసినా ఇంకా అక్కడక్కడ ఉండిపోయినాయి అన్నమాట. బాగా నీట్గా శుభ్రంగా, ఎందుకంటే గ్రైండర్లో అడ్డం పడిపోతూ ఉంటాయి ఈ పీసులు, గింజలు. చిన్న పొరపాటున చిన్న పిసర గింజ ఉన్నా కానీ అది అడ్డం పడిపోయి రాళ్ళు తిరగవు అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఇవి శుభ్రంగా లేకుండా చేసుకుని నీట్గా కడుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు తొక్కుతారు, కింద వేస్తారు, అటు ఇటు వేస్తారు చెట్ల దగ్గర. అందుకని శుభ్రం కడుక్కుంటే రాళ్ళు, దుమ్ము అలాంటివి లేకుండా ఉంటాయి. ఇప్పుడు కడిగాను కాబట్టి కొంచెం పొయ్యి మీద పెట్టి పెట్టానండి. ఎందుకంటే మనం అస్సలు నీళ్ళు చుక్క కూడా తగలకుండా పొడిగా గ్రైండర్ కూడా శుభ్రంగా తుడుచుకుని, మిక్సీ జార్ శుభ్రంగా తుడుచుకుని తడి లేకుండా వేస్తాము. గ్రైండర్లో వేసేసానండి. ఇక మిర్చి కూడా వేసాను, అల్లం వేసాను, మిర్చి వేసేసాను. ఎండుమిరపకాయలు వేయించినవి చల్లారబెట్టి మిక్సీలో వేసి కొంచెం చేస్తాను అన్నమాట.
అన్ని గ్రైండర్లో వేస్తే ఈ పెద్ద పెద్దవి నలగవు కదా, అందుకని కొద్దిగా మెత్తగా చేసి అప్పుడు అందులో వేసాను అన్నమాట. చాలా తొందరగా అయిపోద్ది కదా చేస్తే కనుక పని మనకి. అన్ని గ్రైండర్లో నలగాలంటే చాలా కష్టం. ఇదివరకు పూర్వం రోట్లో రుబ్బేవాళ్ళం, అప్పుడు కూడా చాలా కష్టం రుబ్బడం. ఎంత చేతులు పడిపోతాయి అన్నమాట. రుబ్బి 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 ఎంత రుబ్బినా పని అవుతుంది. ఇప్పుడు కరెంటు మీద పనులు కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. అరగంటలో మొత్తం అయిపోయింది. ఇక కొంచెం నీరు లేకుండా కొంచెం మగ్గబెట్టుకున్నాను చింతపండు. మగ్గబెట్టుకుని ఒక చుక్క కూడా నీరు కలవకుండా రుబ్బుకోవాలన్నమాట. ఇది ఈ చింతపండు కూడా అందులో వేసేస్తాం. అవి నలిగిపోయినాయి, ముందువి అన్నీ మెత్తగా నలిగిపోయినాయి. ఆల్రెడీ కొంచెం నలిగి ఉన్నాయి కాబట్టి అందులో కొద్దిగా అలాగా ఈ చింతపండు కూడా వేసేసి అది కూడా నలిగిన తర్వాత ఇప్పుడు బెల్లం వేస్తాం అన్నమాట. ఉప్పు కూడా వేసేసాం కదా, ఉప్పు కూడా వేసేసాము. ఉప్పు వేయడం వల్ల కొద్దిగా లూజ్ అయింది. అలాగే బెల్లం వేయడం వల్ల కూడా కొద్దిగా లూజ్గా అవుతుంది అన్నమాట. పచ్చడి నలగడానికి ఈజీగా మూమెంట్ బాగుంటుంది. గ్రైండర్ లోపల మూమెంట్ వేయడం వల్ల నిజంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంత పచ్చడి మాకు ఎందుకు అని కాకుండా కొంచెం తగ్గించి కొలతల్లో వేసుకోండి. 100 గ్రామ్స్ అల్లానికి అట్లా వేసుకోండి. తయారు చేసుకుని చెప్పండి ఎలా ఉంది, బాగుంది బాగాలేదు అని చెప్పండి. నిజంగా చాలా బాగుంది. నేను అన్నంలో కలుపుకున్నాను, చాలా నచ్చింది నాకు పచ్చడి. ఎక్కువ కారం లేకుండా, లాస్ట్ టైంకి కొంచెం కారం ఎక్కువైంది అనమాట. అంటే కొలత ప్రకారం వేసేసాము, 250 గ్రామ్స్ కారం వేసేసాము. ఈసారి 50 గ్రామ్స్ కారం ఉంచేసాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్ట్గా వచ్చిందండి పచ్చడి. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి కామెంట్ పెట్టండి, నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ పెట్టండి. చాలా ఈజీ అండి చేసుకోవడం, పెద్ద కష్టమేం కాదు. ఇవన్నీ కూర్చొని చేసుకునే పనులే, టీవీ చూస్తే చేసే పనులు. ఏంటి చింతపండు ఏరుకోవడం, అల్లం చెక్కుకోవడం, మిరపకాయలు తుడుచుకోవడం, ఇవన్నీ చక్కగా కూర్చొని చేసే పనులే. పోతే గ్రైండర్లో మిక్సీలో వేయడం, గ్రైండర్లో వేయడం అంతే, ఒక అరగంట పని. తర్వాత తాలింపు వేస్తాం, సింపుల్గా అయిపోద్ది. నలిగిపోయింది పచ్చడి, చక్కగా తయారైపోయింది. దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్నాక దీని టేస్ట్, అసలు ఒరిజినల్ టేస్ట్ బయటకు వస్తుంది అన్నమాట. తాలింపుకి నేను పప్పు నూనె వాడతాను. పప్పు నూనెలో వెల్లుల్లిపాయలు చెత్త కొట్టేసి ఫస్ట్ వేసాం. నూనె బాగా కాగిన తర్వాత వేస్తే అప్పుడు నొరగ రాదండి. కొద్దిగా నూనె కొంచెం తక్కువ కాగినట్లుంది, అందుకని పొంగులాగా వస్తుంది. కానీ నూనె బాగా కాగిన తర్వాత వేసుకోవాలి తాలింపు. వెల్లుల్లిపాయలు చెత్త కొట్టట్లా వేసుకుని మంచి వెల్లుల్లిపాయలు సువాసన వస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ ఎండుమిర్చి తాలింపుకు వేసాను. నేను ఎప్పుడు తాలింపు వేసినా, ఏది తాలింపు వేసినా ఈ క్రమంలోనే వేస్తాను, ఈ వరుసలోనే. ముందు వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిర్చి, తర్వాత పచ్చిశనగపప్పు, తర్వాత మినప్పప్పు, లాస్ట్లో ఆవాలు. ఎందుకంటే ఆవాలు తొందరగా వేగిపోతాయి. అవి ముందేస్తే కనుక ఇవన్నీ వేగే వరకు అది కూడా వేగుతూ ఉంటుంది, మాడిపోతాయి ఆవాలు ముందేస్తే. అందుకని లాస్ట్లో, ఇది అమ్మ చెప్పిన తాలింపు విధానం అన్నమాట. నేను ఏది తాలింపు వేసినా ఇలాగే వేస్తాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల వెల్లుల్లిపాయల తాలూకా ప్రాపర్టీస్ అన్నీ నూనెలోకి వెళ్తాయి. తర్వాత ఎండుమిర్చి, తర్వాత పప్పులు, పొట్టుపప్పు కానీ శనగపప్పు కానీ ఏదైతే తాలింపు వేస్తామో, పప్పులు కాకపోతే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కూడా తొందరగా వేగిపోద్ది, చిట్టుపట్ట అంటూ వేగిపోద్ది. అందుకని లాస్ట్లో కరివేపాకు వేస్తాం అన్నమాట. చాలామంది ఏంటో డిఫరెంట్గా వేస్తుంటారు. మెంతులు వేసానండి. మెంతులు యాక్చువల్లీ అసలు ఫస్ట్ వేస్తాను మెంతులు, కానీ కొంచెం మర్చిపోయి తర్వాత వేస్తున్నాను. కానీ వేగిపోయినాయిలేండి, పర్వాలేదు. ఆవాలు, లాస్ట్లో ఆవాలు వేసాను చూడండి. ఆవాలు చిట్పట సౌండ్ వస్తూ ఉంటాయి కదా, అది బాగుంటుంది ఆ సౌండ్. అదొకలాంటి మ్యూజిక్లా అనిపిస్తుంది అనమాట. తర్వాత ఇంగు వేసాను. ఇంగు డబ్బాలో కొద్దిగా అయిపోయినట్లుంది, కొద్దిగా పడింది అంతే. కానీ ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇంగు వేసుకుంటే వెల్లుల్లిపాయలు వేస్తే ఇంగు వేయం, కానీ వెల్లుల్లిపాయలు కూడా వేసాను నేను. చూడండి తాలింపు ఎంత బాగా వచ్చిందో. పులిహోర తాలింపు అనటానికి లేదు, ఎందుకంటే పులిహోరలో వెల్లుల్లిపాయలు వేయం కదా.
పులిహోర తాలింపు కాకుండా పచ్చడి తాలింపు. ఇంకా ఇది పచ్చడి తాలింపు చక్కగా వేసేసి కలిపేస్తున్నాను. గ్రైండర్ తీసుకున్న తర్వాత గ్రైండర్లో పచ్చడి అంతా అయిపోయిన తర్వాత రోట్లో చాలా అడుగున ఉండిపోద్ది, అది తీయడానికి రాదు మనకి. టెక్నిక్ ఏంటంటే అందులో కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోసి మళ్ళీ గ్రైండర్ ఆన్ చేయండి. అది రౌండ్గా తిరుగుతుంది కదా, తిరిగినప్పుడు కొంచెం చేతితో అట్లా సెట్ చేస్తే ఆ పచ్చడి అంతా నీరులో కలిసిపోద్ది అనమాట. అంటే లూజ్ పచ్చడి వస్తుంది. దాన్ని తీసి మనం ఈ తాలింపు కొద్దిగా అందులో కూడా వేసుకుని మనం మామూలుగా ఇడ్లీలోకి వాటిలోకి వాడుకోవచ్చు. అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, 1 నెల రోజులు నిల్వ ఉంటుంది నీరు కలిసింది కాబట్టి. ఇదైతే కనుక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. మనం బయట పెట్టేసిన ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా, బయట పెట్టేసినా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా. అదిగో అన్నం కలుపుతున్నాను కదా, అన్నం కూడా ఎంత టేస్ట్గా అనిపించిందంటే నాకు. అల్లం పచ్చడి ఎంత మిస్ అయ్యాను ఇన్ని రోజులు తినకుండా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.